ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఇతర జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రజావానికి వచ్చి తమ సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి మండలాలు గ్రామాల నుండి వస్తూ ఉంటారు ప్రజలు. అయితే ఇక్కడే ఉంది అసలు తిరకాసు. తమ సమస్యలు విన్నవించుకోవడానికి ఆర్జీదారులు తమ వెంట తోడుగా వారి వారి గ్రామాల నుండి ముగ్గురు నలుగురిని తెచ్చుకోవాల్సిందే. ఎదుటి వారింటి వారినో పక్క వారింటి వారినో లేదా తెలిసిన వారినో బ్రతిమిలాడి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు 1,000 రూపాయల వరకు అప్పు చేయవలసిందే. ఇక నిజామాబాద్ బస్టాండ్ లో బస్సు దిగింది మొదలుకొని ఆటో వారికి వారి చేతిలో ఒక 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఇస్తేనే జిల్లా సమీకృత కలెక్టరేట్ వరకు వెళ్ళడానికి ఆటో వాలాలు వారిని కూర్చోబెట్టుకుని కలెక్టరేట్ వరకు తీసుకొచ్చి వదిలి వెళ్తూ ఉంటారు. ఇక ఆటో దిగితే చాలు వారి వేష భాష యాస వారు వేసుకున్న దుస్తుల ఆహార్యాన్ని నిశితంగా గమనించడానికి పొంచి ఉంటారు కలెక్టరేట్ వద్ద కొంతమంది దళారులు. ఇక నిరక్షరాస్యులు వస్తే చాలు వారి ముందు వాలిపోయి మాట కలిపి నీకేమైనా సమస్య ఉందా చెప్పండి అంటూ 100 రూపాయలు మా చేతిలో పెడితే మేము మీ సమస్యను దరఖాస్తు రూపంలో రాసిస్తామని అది తీసుకువెళ్లి ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించే కలెక్టర్ తో సహా ఇతర జిల్లా ఉన్నతాధికారులకు తాము రాసింది తీసుకుపోయి ఇస్తే ఇట్టే పని అయిపోతుందంటూ గంభీర్యాలు పలుకుతూ తమ ఉచ్చులోనికి లాగుతారు. చెట్ల చాటున కూర్చొని దరఖాస్తులు పూర్తి చేసి రుసుం తీసుకుని లోపలికి పంపిస్తారు. ఎలాగో వరుసలో నిలబడి తమ బాధ గోడును అధికారుల ముందు వెళ్లబేసుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ బయటకు రాగానే మళ్లీ పాత కథ పునరావృతం అవుతుంది. మరో 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఆటో వాలాలకు బస్టాండ్ వరకు దిగబెట్టని పరిస్థితి నెలకొంది. దీనికి అదనంగా వారి వెంట తోడుగా తీసుకొచ్చుకున్న భోజనం ఖర్చులు శరామామూలే. ఇలా ప్రజావానికి రావాలంటే ప్రజలకు కనీసం 500 నుంచి 1000 రూపాయల వరకు పైకం ఖర్చు అన్నమాట. ఇక వీరు తమ మండలాల గ్రామ స్థాయిలో కాలు అరిగేలా తిరగటం తప్పనిసరి. ఇక పదుల సంఖ్యలో జరుగుతూ ఉంటుంది. పని జరగదు అని తెలిసిన సంవత్సరాల తరబడి వస్తూనే ఉంటారు. ఎందుకంటే మనిషి ఆశాజీవి కదా. వీటిలో ఎక్కువగా వికలాంగులు ఉండటం గమనార్హం. ఇప్పటికైనా వీటన్నిటిని పరిగణలోనికి తీసుకుని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు ప్రతి సోమవారం ప్రజావానికి వచ్చే వారి కోసం 3-4 ట్రిప్పులు ప్రత్యేక బస్సులు బస్టాండ్ నుంచి ఉచితంగా నడపాలని ప్రజలు ప్రజా సంఘాలు జిల్లా ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఇలాగే ప్రతి సోమవారం దరఖాస్తులు రాయడానికి ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ స్థాయి అధికారులను నియమిస్తే ప్రజలకు కొంత భారం తగ్గినట్టు అవుతుందని ప్రజలు కోరుతున్నారు. మరి ఎలాంటిపల్లి అయితే ఈరోజు సోమవారం కాబట్టి ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుందని మా పేషెంట్ని తీసుకొచ్చినాం. అయితే మన నిజామాబాద్ బస్ నుంచి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఎల్లడిపల్లి కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ బస్సులు ఉన్నాయని చెప్పేసి ఆటో తీసుకొని వచ్చినాము. దయచేసి ఇప్పటి నుంచైనా ప్రతి మన బస్టాండ్ నుంచి మన కలెక్టర్ ఆఫీస్ వద్దకు ఖచ్చితంగా 2-3 బస్సులు వేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈ ఎంతోమంది ఒక 300-400 మంది ప్రతి సోమవారం ఇక్కడ వస్తున్నారు. రావడం పోవడం అంటే చాలా దూరం ఉంది కాబట్టి ఈ దూరాన్ని అది అవుతుంది కాబట్టి కంపల్సరీ మన బస్సులు ఆర్టీసీ బస్సులు వేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఆర్టీసీ ఎండీ గారితో మాట్లాడి ఆర్ఓతో మాట్లాడి ఖచ్చితంగా మీరు వేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఈ వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. తర్వాత ఎన్నో సమస్యలతో ఇక్కడ కలెక్టర్ దగ్గరికి తమ పనులు అవుతాయని చెప్పేసి వస్తున్నాము. కాకపోయేసరికి మేము అచ్చుడికి ఒక ఎత్తు అవుతుంది, ఇక్కడ నియోడు ఒక ఎత్తు అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. మా అందరినీ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని మాకు ప్రతి సోమవారం నాడు మాకు బస్సులు ప్రజావాణి గురించి బస్సులు 3 ట్రిప్పులు వేయగలరని మేము మనం కలెక్టర్ గారికి మనం విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ.